హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత తల దువ్వుతూ ఉంది. ఇక ఆ పక్కనే చిన్ని మున్ని ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. అరెరే, ఎంత జుట్టు ఊడిపోయింది. ఈ మధ్య నా జుట్టు బాగా రాలిపోతుంది. ఇది ఇలాగే రాలితే త్వరలోనే జుట్టు మొత్తం పోయి గుండవుతుందేమో. అమ్మో, లేదులే, ఈ ఎండాకాలం చెమట వల్ల నా జుట్టు ఇలా రాలుతుండొచ్చు. గీత చెప్పింది జుట్టు కొనేవాళ్ళు వస్తున్నారని, ఇంకా జుట్టుకు బదులుగా పాత్రలు అమ్మేవాళ్ళు కూడా వస్తున్నారని. అందుకే నా జుట్టు కూడా దాచిపెడుతున్నాను. గీత చాలాసార్లు ఈ జుట్టుతో పాత్రలు కొన్నానని చెప్పింది. నేను కూడా ఈసారి జుట్టుతో పాత్రలు కొంటాను. ఈ జుట్టుని దాచిపెడతాను. అలా సీత జుట్టు దాచిపెట్టడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పాత్రలు అమ్మే ఆవిడ అటువైపే వస్తూ ఉంటుంది. ఓ పాత్రలమ్మా, పాత్రలు, మట్టి పాత్రలు, జుట్టుకు బదులుగా పాత్రలు అమ్ముతాం. రావాలమ్మా, రావాలి, త్వరగా రావాలి. అరే వావ్, ఇప్పుడే ఇలా అనుకుంటున్నాను, అప్పుడే వచ్చేసింది. చిన్ని మున్ని, త్వరగా ఆ పాత్రలు అమ్మే ఆవిడ్ని పిలవండి. మనం కూడా జుట్టిచ్చి పాత్రలు తీసుకుందాం. అలాగే మమ్మీ, మున్ని రా వెళ్దాం. అలా చిన్ని మున్ని రోడ్డు మీదకి వెళ్తారు. అదిగో ఆంటీ, ఆంటీ ఆగండి. పిల్లలు ఏంటి, ఏం కావాలి మీకు? నేను పాత్రలు మాత్రమే అమ్ముతాను. మీకు బొమ్మలు కావాలంటే అవి నా దగ్గర లేవు. అయ్యో, మాకు బొమ్మలేం వద్దు. అవును ఆంటీ, మా మమ్మీ పాత్రల కోసం మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇదిగో ఈ ఇల్లే, రండి రండి, త్వరగా రండి. ఓ అలాగా, అయితే పదండి వెళ్దాం. అలా పాత్రలమ్మే ఆవిడ లోపలికి వెళ్తుంది. రండమ్మా రండి, రకరకాల మట్టి పాత్రలు, ఇంకా ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్లు ఉన్నాయి. రండి రండి, త్వరగా రండి. అందుకే కదా పిలిచాను. ముందు నీ బుట్టని కాస్త కిందికి దించు. ఉండు, నేను కూడా సాయం చేస్తాను. రారా. అలా పాత్రలావిడ ఇంకా సీత ఇద్దరు కలిసి ఆ బుట్టని దించుతారు. చూడండమ్మా, చూడండి, మట్టి పాత్రలు, వంట సామాన్లు, ఇంకా నా దగ్గర రోలు కూడా ఉన్నాయి. ఏమేం కావాలో నేను సెలెక్ట్ చేసుకుంటాను, కానీ నాకు ముందు ఒక విషయం చెప్పు. నా దగ్గర ఉన్న జుట్టుకి సరిపడా పాత్రలు మాత్రమే ఇస్తావా? లేదంటే ఒకవేళ నాకు ఇంకా పాత్రలు కావాలంటే డబ్బులు తీసుకొనైనా ఇస్తావా? ఏం పర్వాలేదమ్మా, ముందు మీరు ఏ పాత్రలు కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీ జుట్టుకి సరిపడిన పాత్రలు ఇచ్చాక అవసరమైతే డబ్బులకైనా ఇస్తాను నేను. అలాగా, అయితే సరే. అరే, గీత కూడా వస్తే బాగుండు, తను కూడా తీసుకుంటుంది. చిన్ని మున్ని, మీరు వెళ్ళి గీతను కూడా పిలుచుకుని రండి, పాత్రలు తీసుకుంటుంది. అలాగే మమ్మీ. అలాగే ఆంటీ, ఇప్పుడే వెళ్తాం. రా చిన్ని, వెళ్దాం. అలా చిన్ని మున్ని ఇద్దరు గీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక ఇక్కడ సీత పాత్రలు చూస్తూ ఉంది. వావ్, ఈ పాత్రలన్నీ చాలా బాగున్నాయి. వీటికి రంగులు వేస్తే ఇంకా బాగుంటాయి. ఇంతకీ నీ దగ్గర రంగులు కూడా ఉంటాయా? నా దగ్గర రంగులు కూడా ఉన్నాయమ్మా. ముందు పాత్రలు చూడండి. ఇవిగోండి, నా దగ్గర రోలు కూడా ఉంది. అయితే నేను రోలు తీసుకుంటాను. నా పాత రోలు విరిగిపోయింది. అలాగా, అయితే ఇదిగోండమ్మా, రోలు తీసి పక్కన పెట్టాను. అలాగే, ఇంకా వంట పాత్రలు ఏమైనా కావాలా మీకు? చూడండి చూడండి. ఇదిగో, నాకు ఈ పాత్ర కావాలి. ఇదిగోండి, ఈ పాత్ర కూడా తీసి పెట్టాను. చూడండి చూడండి. ఇంకా ఏమైనా కావాలా మీకు? ఇంకా రంగులు తర్వాత చూస్తానులే, కానీ ముందు ఈ పాత్రలకి నా జుట్టు సరిపోతుందో లేదో చూడు. అలా సీత లోపలికి వెళ్ళి జుట్టు తీసుకుని వస్తుంది. నేను చాలా జుట్టు జమ చేశాను. ఈ పాత్రలకి ఈ జుట్టు సరిపోతుండొచ్చు. ఏది ఇవ్వండి.
మీరు నిజంగానే చాలా జుట్టు జమ చేశారు. మీ జుట్టు ఈ పాత్రలకి సరిపోతుంది. మీరు ఇంకా ఏమైనా కొనాలంటే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతలో చిన్ని మున్ని ఇద్దరు కలిసి గీతని తీసుకొని వస్తూ ఉంటారు. త్వరగా రండి రండి గీత ఆంటీ, త్వరగా రండి. మీరు ఆలస్యం చేస్తే సీత ఆంటీ మంచి మంచి పాత్రలన్నీ తీసేసుకుంటారేమో. ఏమున్ని తెలివి తక్కువ దద్దమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నీకైనా అర్థమవుతుందా? మున్ని, పాత్రలు అమ్మే ఆవిడ దగ్గర చాలా పాత్రలు ఉంటాయి. నువ్వు అలా ఆలోచించకు. పదండి పదండి. అరే సీతక్క, మీరు పాత్రలు తీసేసుకున్నారా? గీత, నేను ఈ రోలు ఇంకా ఈ పాత్ర తీసుకున్నాను. నువ్వు కూడా పాత్రలు తీసుకో. ఈవిడ నువ్వు చెప్పినట్టే జుట్టుకి పాత్రలు ఇస్తున్నారు. ఎవరు? ఓ కమల, నువ్వేనా? పాత్రలావిడంటే నేను ఇంకెవరో కొత్త ఆవిడ అనుకున్నాను. సీతక్క, నేనెప్పుడు పాత్రలు కొనేది ఈ కమల దగ్గరే. గీత వదిన, మీరేనా? రండి రండి. ఈసారి మీరేం తీసుకుంటారు? నాకు ఈ పాత్ర కావాలి, కానీ నా దగ్గర ఈసారి జుట్టు చాలా తక్కువగా ఉంది. ఒకసారి ఇది చూడు, ఈ జుట్టుకి ఈ పాత్ర వస్తుందా లేదా? గీత వదిన, ఏది ఇలా ఇవ్వండి, చూస్తాను. ఈ జుట్టుకి ఈ ఒక్క పాత్ర సరిపోయింది. ఈసారికి ఇంకాస్త జుట్టు జమ చేయండి మరి. అలాగే కమల, తప్పకుండా ఈసారి ఎక్కువగా జమ చేస్తానులే. మీరు రంగులు అడిగారు కదా, ఇదిగోండి. పాత్రలకి వేయడానికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ అన్ని రంగులు ఉన్నాయి. చూడండి నా దగ్గర. మీకేం కావాలో సెలెక్ట్ చేసుకోండి. హే రంగులా, ఏది ఏది? నేను చూస్తాను. సీత ఆంటీ, పాత్రలకి రంగులు నేను కూడా వేస్తాను. తప్పకుండా మున్ని, మనమందరం కలిసి ఈ పాత్రలన్నిటికీ రంగులు వేద్దాం. చూసావా చిన్ని, ఆంటీ నాకు పర్మిషన్ ఇచ్చారు రంగులు వేయడానికి. నాకు అన్ని రంగులు కావాలి. అన్ని రంగులు ఇవ్వండి. ఇవిగో మీ డబ్బులు తీసుకోండి. ఇదిగోండమ్మా, ఈ రంగులు తీసుకోండి. ఇక నేను వెళ్తాను. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. అప్పటికి ఇంకాస్త జుట్టు జమ చేయండి. వెళ్తాను. అలా ఆ పాత్రలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.